నమస్కారం. గోవిందుడు అందరి వాడేలే టీజర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే ప్రకృతి కూడా పులకరించినట్టుందండి. మన గోవిందుడికి ఆల్ ద బెస్ట్ చెప్తోంది. జనరల్గా ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ ఎయిర్లో జరుగుతాయి, కానీ ఇలా లైట్ డ్రిజ్లింగ్లో చక్కగా ఒక కొత్త ఫీల్తో ఇవాళ మన గోవిందుడు అందరి వాడేలే టీజర్ లాంచ్ జరగబోతోంది. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి కాంబినేషన్లో త్వరలో మన ముందుకు రాబోతున్న మెగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరి వాడేలే. పల్లెసీమల్లో మనం చూసేటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ చిన్న చిన్న కోపాలు, పంతాలు, ఇలా మానవ సంబంధాల్ని, వాళ్ళ ఎమోషన్స్ని చక్కగా వెండితెర మీద అందంగా ఆవిష్కరించడంలో కృష్ణవంశీ గారిది ప్రత్యేకమైన శైలి. ముఖ్యంగా ఇప్పటి వరకు మనం మాస్ యాక్షన్ సినిమాల్లో పవర్ ప్యాక్గా చూసిన రామ్ చరణ్ని ఆ ఎలిమెంట్స్తో పాటుగా ఒక సరికొత్త లుక్తో మొట్టమొదటిసారిగా కుటుంబ కథా చిత్రం ద్వారా మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా కృష్ణవంశీ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా హై రేంజ్లోనే ఉన్నాయండి. దానికి తగ్గట్టు ఈ సినిమాలో కాస్టింగ్ కూడా ఉన్నారు. వర్స్టైల్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు, జయసుధా గారు, పంచదార బొమ్మ కాజల్, శ్రీకాంత్ గారు, కమల్ని ముఖర్జీ గారు, ఇంకా ఎందరో ఇందులో యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఈ సినిమాకి చక్కటి రచన అందించిన సీనియర్ మోస్ట్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్, గబ్బర్ సింగ్తో ఘన విజయాన్ని అందుకుని ఈ సినిమాకి కూడా నిర్మాతగా ఉంటూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అందంగా ఈ మూవీని మన ముందుకు తీసుకురాబోతున్న బ్లాక్ బస్టర్ నాన్ కాంప్రమైజింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు. ఇలా వీళ్ళందరూ కలిసి సినిమాని ఒక పూర్తి టీం వర్క్తో, ఒక కృషితో మనం అన్ని విధాలా ఎంటర్టైన్ అయ్యేలాగా త్వరలో ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో సినిమా రిలీజ్ డేట్ ఏంటో కూడా తెలుసుకోవాలనుందా మీకు? గోవిందుడు అందరి వాడేలే అక్టోబర్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందండి. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయడానికి కృష్ణవంశీ గారు మనకిస్తున్న చిన్న ఎనర్జీ టానిక్ ఈ టీజర్ అన్నమాట. సో మరి ఈ టీజర్ని లాంచ్ చేసేస్తాం మరి కాసేపట్లో. ఆల్రెడీ మన చరణ్ గారి స్టిల్స్ చూస్తుంటే చరణ్ గారి లుక్ కానీ అసలు ఎలా ఉండబోతోంది ఈ సినిమా, ఆయన క్యారెక్టరైజేషన్, కాజల్ కాంబినేషన్, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంత త్వరగా టీజర్ చూపిస్తారా అని మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. సో మరి టీజర్ లాంచ్ చేసేద్దాము. సో ఈ టీజర్ని లాంచ్ చేయడానికి పెద్దలు, సీనియర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో ప్లీజ్ వెల్కమ్ టు లాంచ్ ద టీజర్ ఆఫ్ గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడేలే టీజర్ లాంచ్ ప్లీజ్. గోవిందుడు అద్దరిపోయాడు టీజర్లో. అందరికీ నమస్కారం, స్వాగతం. శివబాబు బండ్ల సమర్పించు పరమేశ్వరరావు ప్రొడక్షన్స్ గోవిందుడు అందరి వాడేలే. ఇందులో రామ్ చరణ్, కాజల్, శ్రీకాంత్, కమల్ని ముఖర్జీ, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ, రెహమాన్, రావు రమేష్, పోసాన కృష్ణమురళి, కృష్ణ భగవాన్, పరుచూరు వెంకటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, సమీర్, ప్రగతి, సత్యకృష్ణ, రవిప్రకాష్,
రఘు, ఆదర్శ్ బాలకృష్ణ, గిరిధర్, వెన్నెల కిషోర్, ఆయాష, కాదంబరి కిరణ్, అవసరాల శ్రీనివాస్ వీళ్ళంతా నటించారు. పాటలు సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, శ్రీమణి గారు రాశారు. రచన పరుచూరి బ్రదర్స్. స్టిల్స్ గుణకర్. పబ్లిసిటీ డిజైనర్ వర్కింగ్ టైటిల్ శివకిరణ్, పిఆర్ఓ వేణుగోపాల్, ఆర్ట్ అశోక్ కుమార్, స్టంట్స్ పీటర్ హెయిన్, రామలక్ష్మణ్, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం యువన్ శంకర్ రాజా, డైరెక్టర్ ఫోటోగ్రఫీ సమీర్ రెడ్డి, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కృష్ణవంశీ. జనరల్గా ఏదైనా ఇట్లా టీజర్ అప్పుడు ఆడియో ఫంక్షన్ అప్పుడు మా సినిమా 100 రోజుల సినిమా అని చెబుతాం. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మా సినిమా 100 కోట్ల సినిమా అని చెప్పడం నేను చాలా గర్వపడుతున్నాను. ఈ వర్షం మమ్మల్ని చాలా చోట్ల వెంటాడింది, కానీ ఫైనల్గా మా షూటింగ్కి ఏది అంతరాయం లేకుండా చేసింది. ఇది కూడా ఒక రకంగా పొల్లాచిలో మేము ప్రకాష్ రాజ్ గారు మేము అంత వెళ్తే ఇవాళ షూటింగ్ జరగదేమో అనుకునేవాళ్ళం, కానీ అత్యద్భుతంగా షూటింగ్ జరిగింది. ఇందులో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు, జయసూద్ గారి క్యారెక్టరు ఏ సినిమాలో అయినా నటీనట్లు బుక్ చేసి మా సినిమాలో ఇంతమంది స్టార్ కాస్ట్ ఉందని చెప్పటం కాదు, వాళ్ళకి సరైన పాత్రలు ఇస్తే వాళ్ళ నటన విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ సినిమాలో మీరు అందరూ చూస్తారు. ఒక సెట్లోనే మేమందరం మంత్రముగ్ధులు చేసిన ప్రకాష్ రాజ్ గారి నటన, కన్నీళ్లు తెప్పించే జయసూద్ గారి నటన, ఇవన్నిటితో పాటు స్పెషల్ శ్రీకాంత్ ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తాడు. ఇవందరి కాకుండా రామ్ చరణ్ తను ఇంతవరకు కావాలని ఈ సినిమా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తనకు కావాలని ఈ సినిమాలతో అన్ని రకాల క్యారెక్టర్లు చేయగల నటుడిగా రామ్ చరణ్ బాబుకి పేరు వస్తుందని మేము అంతా అనుకుంటున్నాం. చాలా బాగా వచ్చింది సినిమా. మీ అందరి ఆశీస్సులతో ఇవాళ ఈ సినిమాకి టీజర్తో శ్రీకారం చుట్టాం కనుక మీ పెద్దలందరి ఆశీర్వచనం ఈ సినిమా కావాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు మెగా పవర్ స్టార్ చరణ్ విత్ బ్యూటిఫుల్ కాజల్. వెల్కమ్ సార్. హాయ్ కాజల్. సో టీజర్ చూస్తే మనకి ఎక్కడ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కనిపిస్తాయండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గణేష్ గారు ఈ మూవీ నిర్మించారు. సో మరి మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ని మాట్లాడమని అడిగిద్దామా? సో ప్లీజ్. అందరికీ నమస్కారం. లిటిల్ బాస్ గోవిందుడు అందరవాడేలే. ఆయన నిజంగా అందరవాడే, అందరవాడి కొడుకు, అందరికీ కావాల్సిన వాడు ఈ గోవిందుడు అందరవాడు. బాస్ గురించి ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను, ఇప్పుడు అందరూ మాట్లాడతాను. ఈ సినిమాకి మా సినిమాకి వెన్నెముకగా నిలిచి అనుకోని కారణాల వల్ల చిన్న చిన్న మార్పుల వల్ల ఒకరోజు ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ అన్న ఈ వేషం చేయాలంటే ఆయన ఉన్న కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి దాదాపు 40 రోజులు వరుసగా మాకు డేట్లు ఇచ్చి ఈ సినిమాకు వన్నె తెచ్చి ఈ అద్భుతమైన విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ గారికి ఈ సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదాలు. ప్రకాష్ అన్న, మీరు భారతదేశ చలనచిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం, మీరు నటుడు అవ్వటం ఈ కళామ్మ తల్లికి గర్వం. మీరు గొప్ప ఆర్టిస్ట్. ఈ సినిమా మీ జీవితంలో మరుపురాని చిత్రం. ఈ సినిమాలో మీరు చేసిన నటన మరుపురానిది, రాబోయే తరాలకు కూడా గుర్తుండే క్యారెక్టర్లా అద్భుతంగా చేశారు మీరు. చాలా థ్యాంక్స్. అలాగే మాతో పాటు ఈ సినిమాలో అద్భుతంగా నటించిన నా మిత్రుడు శ్రీకాంత్ గారికి, కాజల్కి, ప్రతి ఒక్కళ్ళకి ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. జయసుధ గారి గురించి మాట్లాడాలి. ఆవిడ చూస్తుంటే, ఆవిడ నటన చూస్తుంటే ఇంటికి వెళ్ళినా నిద్రపోయినా కూడా ఆవిడ చేసే సీన్సే గుర్తొచ్చినాయి. అంత గొప్పగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నన్ను అందరూ కృష్ణవంశీ గారితో సినిమానా అని చాలామంది క్వశ్చన్ వేస్తే ఒక్కోసారి నాకు కూడా భయం వేసేది. పైన కళ్ళు మూసుకుంగా లిటిల్ బాస్ గుర్తొచ్చేవాడు. ఏం కాదులే, బాస్ ఉన్నాడు కదా మనకి ఏంటని ధైర్యంగా ముందుకెళ్తుండేవాడిని. కానీ ఈ సినిమా ఇప్పుడు నేను కానీ ఈ సినిమా తీసి ఉండకపోతే నా జీవితంలో ఓ గొప్ప సదవకాశాన్ని కోల్పోయేవాడిని. ఇంత అద్భుతంగా దర్శకత్వం వహించి
అమ్మో కృష్ణవంశీతోనే డైరెక్షన్లోనే సినిమా తీయాలి, ప్రతి ఒక్కళ్ళు సగర్వంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వపడుతుంది కృష్ణవంశీని చూసి సినిమా చూసిన తర్వాత. సార్ మిమ్మల్ని మీరు ఈ సినిమాలో డైరెక్టర్ కాకపోయింటే మేము జీవితంలో చాలా మిస్ అయ్యేవాడిని. మీ గురించి ఎంత ఎక్కువ చెప్పినా నేను తక్కువే అని ఫీల్ అవుతున్నాను. ఒక అమ్మ లాంటి కమ్మని సినిమా తీసిచ్చారు సార్ మాకు. ఈ సినిమా మేము ఎవరి మీద సెటైర్లు ఉండవు, ఏముండవు, మనసును హద్దుకొని కొంతకాలం తర్వాత అమ్మా నాన్నతో ఒక గంట గడిపితే కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకు పొందే ఆనందం, తల్లిదండ్రులు పడే ఉత్సాహం ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఓన్ గోవిందుడు ఎవరి కాళ్ళే మేము గోవిందుడు అని ఫీల్ అవుతారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ ఈ సినిమా చూసినాక అమ్మా నాన్న గౌరవించే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా అంకితంలా ఉంటుంది. ఈ సినిమా వన్ మ్యాన్ షో, ఇది రామ్ చరణ్ షో, ప్రకాష్ రాజ్ షో. ఈ సినిమా గురించి అలాగే ఈ సినిమాకి మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి నాతో ముందుకు నడిపిస్తూ నేను ఏం డల్గా ఉన్నా, ఏం బ్రో డల్గా ఉన్నామని ప్రతి ఒక్కరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ చరణ్ బాబుని బొమ్మలాగా కుందనం బొమ్మలా తీసిన సమీర్ రెడ్డికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు. సార్ ఈ సెట్ చూసినాక ప్రతి ఒక్కళ్ళు వచ్చి మెచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు లేరు. ఈ క్రెడిట్ అంతా అశోక్ గారికి, మీకే. ఈ సందర్భంగా మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈవెన్ రికార్డింగ్ చూశారు కదా ఈ టీజర్ది, దీనికి 10 ఇంతలు ఉంటుందండి సినిమాలో. అద్భుతంగా ఉంటాయి సాంగ్స్ అన్నీ. ఇది మీకు వదులుతున్న చిన్న శాంపిలే ఇది. ఈ సినిమా గురించి చెప్పుకుంటా పోతే ఇంకా చాలా చెప్పాలి నేను. ఇవన్నీ ఆడియో ఫంక్షన్లో చాలా మాట్లాడాలి. ఇంత అద్భుతమైన సినిమా తీసే అవకాశం కల్పించిన చరణ్ బాబు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వర్షంలో కూడా మాతో పాటు 2 గంటలు వెయిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంతసేపు ఉండి మాతో పాటు పాలు పంచుకున్న నా మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం వర్షం వల్ల మేము కొంచెం ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.